యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నానండి. ఈ యొక్క సమయంలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాను. మన అద్వితీయ దేవుడు మనకిచ్చిన జ్ఞానము మరి అది అచంచలమైనది, లేకుంటే అది దానికి సాటి ఏదీ లేదనేసి మనము గమనించగలం. ఎందుకంటే మనము దానియేలు గ్రంథంలో ఈ మాట లేకుంటే ఈ విషయాన్ని మనము గ్రహించగలము. ఎవరికి లేని ఆధిక్యత దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చాడని నేను దృఢంగా నమ్ముతుంటున్నాను. ఇందుని బట్టి దేవునికి స్తోత్రములు. ముఖ్యంగా మన వాక్య భాగంలోనికి మనం వెళ్తాము. మనము ఈ వాక్యాన్ని వినడానికి ముందు ప్రార్థన చేసుకుందామా? మహాదేవ, మహోన్నతుడ, పరిశుద్ధుడైన దేవా, యొక్క సమయములో మాకు నీవిచ్చిన కృపను బట్టి నీకే వేలాది వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. నీ బిడ్డలతో మీరు మాట్లాడే దేవుడై ఉంటున్నందుకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నాను. పరిశుద్ధాత్మదేవ, మా మధ్య సంచారం చేసి మాతో మాట్లాడమని ఈ యొక్క పరిచర్యను నీకు అప్పగిస్తుంటున్నాను. ప్రభువా, వింటున్న ప్రతి బిడ్డను సంధించండి, వింటున్న ప్రతి బిడ్డను రక్షణలోనికి నడిపించండి, వింటున్న ప్రతి బిడ్డకు అర్థమయ్యే విధంగా మీరు మాట్లాడమని అడుగుకుంటున్నాను. నీకే స్తుతులు, స్తోత్రం, వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరుతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిజ విశ్వాసులలో కొంతమంది ఎందుకు మరి రాజకీయవేత్తలుగా కాకూడదు అనే నా యొక్క సందేశాన్ని లేకుంటే సందేహాన్ని మీరు మరి దానికి జవాబు ఇవ్వాలనేసి లేకుంటే నివృత్తి చేయాలనేసి నేను ఈ యొక్క సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వింటున్న వారిలో ఉంటున్న జ్ఞానము నాకు లేదు, కానీ నాకు వచ్చిన లేకుంటే నాకు ఉన్న తలంపులను మీతో పంచుకోవడంలో తప్పు లేదనేసి నేను అనుకుంటున్నాను. అందుకే నేను ఈ యొక్క సమయంలో ఒక సందేశాన్ని నేను ప్రిపేర్ చేశాను. ఏంటంటే అది నిజ విశ్వాసులలో కొంతమంది ఎందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు కాకూడదు అనేదే నా యొక్క సందేశం యొక్క టైటిల్. కాబట్టి ముఖ్యంగా గమనిస్తే ఆ కాలము అంటే రాజరికములో మరి చాలామంది మన పితరులు అంటే యోసేపు కావచ్చు, మరి ఎస్తేరు కావచ్చు, మొర్దెకై కావచ్చు, ఇంకా నెహమ్యా కావచ్చు, దానియేలు, అబేద్నెగో, షడ్రక్, మేషేకులు కావచ్చు, వాళ్ళు అన్య రాజ్యరికంలో మరి సేవకులుగా ఉండినట్లు మనం గమనించగలం. గతము లేకుంటే పూర్వదినాలు రాజ్య పరిపాలన ఉంటుండేది. కాబట్టి అప్పుడు ఒక క్రైస్తవునికి కాకుండా, ఒక దేవుని బిడ్డకు కాకుండా, దేవుని బిడ్డల గుంపులకు అప్పుడు ప్రమాదాలు వాటిల్లేది గతంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్తేర్ గ్రంథంలో మరి యూదులను చంపాలనే ప్లాను మరి హామాను వేసినట్టుగా మనము గమనించగలం. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని దోపుడుగా చెరపట్టి కల్దీయుల రాజ్యంలోనికి తీసుకువెళ్ళినట్టుగా, అంటే ఆ యొక్క రాజ్యాన్నిలోని ప్రజల్ని, ఇజ్రాయెల్ రాజ్యంలోని ప్రజల్ని మొత్తాన్ని కల్దీయుల్లోనికి తీసుకెళ్ళినట్టుగా మనం గమనించగలం. అదేవిధంగా మనము చూసినట్లయితే యేసుక్రీస్తు కాలంలో కూడా రోమియులు పరిపాలన చేసినట్లుగా మనము గమనించగలం. అంటే ఇశ్రాయేలీయులు రోమియుల చేత అణచబడి వారి పాలనలో ఉన్నట్టుగా మనం గమనించగలం. అంతేకాకుండా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేతుల్లో దాసగృహంలో ఉన్నట్టుగా మనం గమనించగలం. ఇవన్నీ రాజ్యరిక పరిపాలన లేకుంటే రాజ్య పరిపాలన లేకుంటే అన్య రాజుల కింద ఉన్న సందర్భాలు. ప్రియమైన స్నేహితుడా లేకుంటే విశ్వాసి, నా యొక్క ప్రశ్న ఏంటంటే ఆ కాలంలో ఇంతమంది మరి రాజరికం కాబట్టి ఒక ఇశ్రాయేలీయులకు మొత్తం టోటల్గా అంటే ఒకసారి ప్రమాదము జరిగితే ఇశ్రాయేలీయుల సమాజానికి అంతటికి కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి జరిగేటివి. ఇప్పుడు గమనించినట్లయితే మనం ఉంటున్న ప్రభుత్వము మరి ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మరి పాలన ఏ విధంగా ఉంటున్నదంటే అది అందరూ సమానమే అన్నట్టుగా ఉండి, అంటే ఒక మతము పైన మరి ప్రతీకారము తీర్చుకోవడం చాలా బాధాకరమైన విషయము.
మరి ఇక్కడ భారతదేశంలో మనం ఉంటుండగా, భారతదేశము ప్రజాస్వామ్య దేశము కాబట్టి నా యొక్క ప్రశ్న ఏంటంటే, గతము రాచరికంలో ఉన్నా కూడా, గతము ఇతర రాజుల పాలన కింద ఇజ్రాయేలీయులు ఉన్నా కూడా, దేవుడు వాళ్ళను ప్రధానమంత్రులుగాను, మరి వాళ్ళను ముఖ్య అధ్యక్షులుగాను, మరి రాజు దగ్గర ఉండేవాళ్ళుగాను దేవుడు నియమించినప్పుడు, భారత ప్రభుత్వం మరి మనకు ఇంత మంచి అవకాశం ఇస్తుండగా మనమెందుకు భారతదేశానికి దేవుని వాక్యానుసారంగా సేవ చేయకూడదు అనేదే నా యొక్క ప్రశ్న. నాకు అంతగా జ్ఞానం లేకుండా ఉండవచ్చు. ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యమును వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకన్నా పెద్దవాళ్ళారా, మరి నాకన్నా గొప్ప దైవదాసులారా, నా ప్రశ్న ఏంటంటే, మనమెందుకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం ముఖ్యాన్ని నేను చదువుతున్నాను. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ యొక్క వెలుగును ప్రకాశింపనీయుడని రాయబడింది. మనమెందుకు మరి మన సత్క్రియలను ప్రజల ఎదుట మరి చేసి ఎందుకు మహిమపరచకూడదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ గమనించినట్లయితే భారతదేశము ప్రజాస్వామ్య దేశమైనను మత స్వేచ్ఛను మనకి ఇచ్చింది. కానీ మామూలుగా సూటిగా నేను మాట్లాడాలంటే, మనము నిజమైన దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మనము నిజమైన దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. మరొకసారి చెప్తాను, మన దేవుడే నిజమైన దేవుడు కాబట్టి మనము ఆయన దగ్గరికి వచ్చాం. మనల్ని ఆయన ప్రేమించాడు, మొదట ఆయన ప్రేమించాడు కాబట్టి మనం ఆయన దగ్గరికి వచ్చాం. మరి ఆయనే మనల్ని వెతికి కనుగొని రక్షించాడు కాబట్టి మన దేవుడు నిజమైన దేవుడని మనకు తెలుసు. ఈ విషయము ఇతర మతస్థులకు తెలియకపోవచ్చు. అది చాలా బాధాకరమైన విషయము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం లాగా మనమెందుకు మన సత్క్రియలను చేసి మరి దేవుణ్ణి మహిమపరచకూడదు? దైవ సేవకులు దేవుని మరి రాజకీయాలలోకి రావాలని నా ఉద్దేశం కాదు. కానీ అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, ఉపదేశకులు, కాపర్లు కాకుండా ఇతర నిజ విశ్వాసులలో మరి సేవా దృక్పథం కలిగిన వాళ్ళల్లో ఎందుకు వాళ్ళు రాజకీయాల్లోనికి రాకూడదనేది నా ప్రశ్న. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు తనకు అవసరమైనప్పుడు కోరేషును వాడుకున్నాడు. నెహమ్యాను రాజు కింద పాత్ర అందించేవాడిగా ఉంచి వాడుకున్నాడు. ఆయన గొప్ప సేవకుడు. మరి యోసేపును దేవుడు వాడుకున్నాడు రాజరికంలో. మరి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మరింతగా దేవుడు మనల్ని వాడుకోడు అని మనం అనుకుంటున్నామేమో. మరి చాలాసార్లు గమనించండి, మనము భక్తి అనే పేరులో, భక్తి అనే ముసుగులో మనము మన సహోదరులు దెబ్బలు తింటున్నారేమో, లేకుంటే కొట్టించుకుంటున్నారేమో, లేకుంటే తన్నించుకుంటున్నారేమో, అనవసరంగా మరి తిట్లు తినించుకుంటున్నారేమో, లేకుంటే చంపబడుతున్నారేమో అనుకుంటాను నేను. ఎందుకంటే ప్రజాస్వామ్యం అన్నాక, అందరికీ సమాన హక్కులు ఇచ్చినాక, నిజదేవుని సువార్త ప్రకటిస్తూ ఉండగా, మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుంటే వాళ్ళు మాకు ఇష్టం లేదని చెప్పచ్చు, లేకుంటే వినకోకుండా పోవచ్చు. అంతేగాని మరి ఇక్కడ గమనిస్తే ప్రత్యేకంగా అమెరికా దేశంలో మరి కొంతమంది నిజ క్రైస్తవులు మరి పొలిటికల్లో అధికారులుగా ఉంటున్నారు. అదేవిధంగా ఇతర అనేక దేశాలలో కూడా అధికారులు పొలిటికల్గా ఒక స్థానంలో ఉంటున్నారు. ఒక భారతదేశంలోని క్రైస్తవులే ఎందుకు వెనకబడ్డారు, ఎందుకు వాళ్ళు తిరగబడమని నేను చెప్పడం లేదు, కానీ వచ్చిన అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేకపోతుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మరి దీన్ని ఏమంటారో నాకు అర్థం కాలేదు. నేను దైవ సేవకుల్ని బట్టి నేను మాట్లాడడం లేదు, కానీ మరి మంచి దైవ సేవకుల క్రింద ఉంటున్న గొప్ప మరి ధనికులు కావచ్చు, మేధావంతులు కావచ్చు, మన క్రైస్తవులలో ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు రాజకీయాల్లోనికి రాలేకపోతుంటున్నారు? అమెరికాలో అట్ట కాదు, ఇండియన్సే రాజకీయవేత్తలుగా ఉంటున్నారు. చాలా మంచి
విషయం అది. కానీ భారతదేశము మనకు చాలా హక్కులు ఇచ్చినప్పుడు మరి మనం ఎందుకు వినియోగించుకోలేకపోతుంటున్నాము నాకు అర్థం కాదు. ఈరోజు క్రైస్తవులని ఎంతో దారుణంగా అవమానించడము అంటే చాలా బాధాకరమైన విషయము. అంతేకాకుండా గత కాలపు క్రైస్తవ్యము దాదాపు మారిందని నేను అనుకుంటున్నాను. గత కాలంలో అయితే దాదాపుగా దళితులు వారు మాత్రమే ఉండేవాళ్ళు. మరి మేము క్రైస్తవ్యంలోనికి రావాలన్నా ఇది అమెరికా దేవుని మతము, లేకుంటే ఇంగ్లాండ్ దేవుని మతము, ఇది విదేశాల మతము అనుకునే వాళ్ళము. ఇప్పుడు క్రైస్తవ్యము అంటే మరి చాలామంది ఇతర కులస్తులు ఈ యొక్క దేవునిలోనికి, నిజ దేవునిలోనికి రావడము, ఆయనను వేదాలలో కనుగొనడము, ఆయనను ఖురాన్లో కనుగొనడము, మరి మేమందరము దేవునిలోనికి రావడం చాలా గొప్ప విషయం. ఈరోజు క్రైస్తవ్యం అంటే అన్ని అగ్రకులాలకు సంబంధించి ఇప్పుడు అందరూ పాపులను ఒప్పుకొని ఒకే రక్తంలో కడగబడి ఇప్పుడు అందరూ సహోదరులుగా మారిపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. గతానికి ఇప్పటికి చాలా మార్పు ఉంది. చాలామంది మారిపోవడము, వాళ్ళు కొంతమంది దేవుని సేవకులుగా ఉండడం చాలా మంచిదే. కానీ మనకు ప్రజాస్వామ్యంలో ఇచ్చిన అవకాశాన్ని మనం ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాం అన్నదే ప్రశ్న. దేవుడు అవసరమైనప్పుడు కోరేషును వాడుకున్నాడు, దేవుడు అవసరమైనప్పుడు నెహమ్యాను వాడుకున్నాడు, దేవుడు అవసరమైనప్పుడు యోసేపును, దానియేలును, షడ్రక్, మెషక్, అబేద్నెగోలను వాడుకున్నాడు. భారతదేశము ప్రజాస్వామ్య దేశము. అంతేకాకుండా మనము నిజ దేవుడిని మనం అంగీకరించడం ద్వారా మనము మంచి విషయాలు లేకుండా సత్కార్యాలు చేయాలనేసి మనం ఉంటున్నాము. మరి ఇంకా గమనించినట్లయితే మనము ఇతరులాగా దూషించాలని కానీ, ఇతరులాగా దోచుకోవాలని కానీ, ఇతరులాగా తప్పుడు కార్యాలు చేయాలనేసి మనకు లేదు. సో అలా చేయకూడదనేసి రాజకీయంలో రాకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 5వ తరగతి చదివిన వ్యక్తులు, 10వ తరగతి చదివిన వ్యక్తులు, లేకుంటే డిగ్రీలు కాఫీలు కొట్టి పాస్ అయిన వ్యక్తులు ధనం ఉండడం వల్ల రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు రాజకీయ భారతదేశంగా మారిపోయి మరి ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవుల్ని కొట్టడము, మరి చంపడము, చేతులు కాళ్ళు విరిచివేయడము, మరి అవమానపరచడం చాలా బాధాకరమైన విషయము. మేము సువార్త ప్రకటిస్తూ ఉంటే అది ఇష్టం లేకుంటే మాకు ఇష్టం లేదు వెళ్ళిపోండి అని చెప్పవచ్చు, కానీ చాలా బాధాకరంగా అవమానించడం చాలా విచారపడవలసిన విషయం. ఇది నేర చరిత్ర కలిగిన వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత రాజకీయాలలో ఉంటున్న ప్రజాస్వామ్య మరి ప్రజల యొక్క ధనాన్ని దోచుకోవడము, మరి ప్రజలకు అన్యాయం చేయడము, మరి కట్టడాలు కావచ్చు, బెడ్జీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, నాణ్యత లేని విధంగా దాంతో కొంత సొమ్ము దొంగిలించేసి నాణ్యత ప్రమాణాలు లేని విధానాలను, కట్టడాలను రూపొందించడం, రోడ్లను నిర్మించడం మనం చూస్తూనే ఉంటున్నాము. మరి ఒక పార్టీ 5 సంవత్సరాల పార్టీ కాలం అయిపోయిన తర్వాత మరి గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన నేరాలు, ఘోరాలు అన్నిటినీ మరి తవ్వి మళ్ళా పోలీస్ స్టేషన్లు కేసులు అవుతాయని వాళ్ళు వెంటనే ఇతర పార్టీలకు మారడం చాలా బాధాకరమైన విషయం. నా విషయం ఏంటంటే వాళ్ళ రాజకీయాలు ఎలా పోయినాను, మరి క్రైస్తవ్యాన్ని మరి రాజకీయాలలో వాడి దాన్ని నష్టపరచడం అనేది చాలా బాధాకరమైన విషయము. అందుకే నేను ఈ యొక్క వీడియో చేయవలసి వచ్చింది. నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. అది 1 రాజులు 19వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కుకు నాకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయుము. ఇజ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యాహుకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అయ్యుటకు అబెల్మే హోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాను అభిషేకము చేయుము అని రాయబడింది. కాబట్టి మన దేవుడు మరి ఇశ్రాయేలుకే దేవుడా బాగా జాగ్రత్తగా గమనించినట్లయితే సిరియా పైన హజాయేలును పట్టాభిషేకం చేయమనేసి ఏలియాకు దేవుడు చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇర్మియా గ్రంథములో 1:10 మనం గమనించినట్లయితే
పెళ్లగించుటకు, విరగొట్టుటకు, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించుచున్నాను అనేసి వ్రాయబడింది. ప్రియమైన స్నేహితురాలా, లేకుంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఒక ఇర్మియాని దేవుడు జనముల మీదను మరి రాజ్యముల మీదను మరి నియమించినట్లుగా మనం గమనించగలము. ఒక ప్రవక్తని నియమించడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది కదా. ప్రియమైన సహోదరుడా, ఇప్పుడు ఈ యొక్క రాజకీయాల్లోనికి మనము ప్రవేశించాలనేది మన ఉద్దేశం కాదు. కానీ మనం గమనించినట్లయితే ఒక ప్రవక్తగా లేకుంటే ఒక దేవుని సేవకునిగా దేవుడు తన బిడ్డలకు చాలా అధికారం ఇచ్చాడు. ఈ అధికారాన్ని వాళ్ళు ఎప్పుడు దుర్వినియోగం చేసుకున్నట్లుగా బైబిల్ చరిత్రలో లేదు. అంటే యోసేపు కానీ, దానియేలు కానీ, ఆ తర్వాత ఎస్తేరు కానీ, మొర్దెకై కానీ గమనించినట్లయితే ప్రపంచాన్ని పరిపాలిస్తుంటున్న ఆ కాలంలో, ఎస్తేరు కాలంలో మొర్దెకై మంత్రిగా మారడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఆయన విగ్రహారాధన చేశాడా, ఆయన తప్పు చేశాడా అంటే ఎక్కడ లేదు. అదే నేను ఈ యొక్క మాటలు ఎందుకు మాట్లాడుతుంటున్నానంటే, సత్క్రియలు చేస్తూ మరి మనం ఎందుకు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోకూడదు? ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో మరి ఇతర మతస్థులందరూ వారి యొక్క పదవులను ఇస్తూ వారి యొక్క మతమును కాపాడుకుంటున్నారు. నాకు తెలిసినంత విధంగా యథార్థంగా మాట్లాడాలంటే, లేకుంటే సత్యం తెలవాలంటే, వాళ్ళ దేవులలో ఎవరునూ నిజమైన దేవుళ్ళు ఉన్నట్లుగా నేను ఎప్పుడు గమనించలేదు. ఒక్క యేసయ్య మాత్రమే నిజమైన దేవుడు అయినట్టుగా నేను గమనించగలం. నిజమైన దేవుని సేవకులు దేవునిలో మనం ఉంటున్నాగా మనం ఎందుకు రాజకీయాల్లోనికి రాకూడదన్నదే నా ప్రశ్న. రాజకీయాలలో మనకంటూ ఒక గుర్తింపు ఎందుకు తెచ్చుకోకూడదన్నదే నా యొక్క ప్రశ్న. ఇది నా యొక్క సందేహము ప్లస్ సందేశము కూడా. మొదట సందేశము, తర్వాత సందేహము కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే పాము వలె వివేకంగాను, పావురం వలె నిష్కపటంగాను ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే నేను ఈ విధంగా మాట్లాడుతుంటున్నాను. అపవాది రాజకీయాలను, ఇతర మత రాజకీయాలను ఉపయోగించుకొని క్రైస్తవ్యాన్ని అణిచివేస్తూ, యేసు రక్తాన్ని వ్యర్థపరుస్తూ, భయాలను కలిగిస్తూ, నష్టాన్ని కలిగిస్తూ, ప్రాణ నష్టాన్ని కలిగిస్తుండగా ఇంకా ఎందుకు మనం నిద్రపోతుంటున్నాం? వాస్తవానికి మనం గమనించినట్లయితే క్రీస్తు శకం 50వ సంవత్సరములో అనుకుంటాను తోమా గారు భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించాడు. ఇంతవరకు ఎందుకు భారతదేశంలో మూఢనమ్మకాలు పోలేదు? ఇంతవరకు ఎందుకు నిజ దేవుణ్ణి అంగీకరించలేకపోతుంటున్నారు? ఇంతవరకు వాళ్ళు విదేశీ దేవుడనేసి ఎందుకు అనుకుంటున్నారు? క్రీస్తు శకానికి ఇప్పటికీ దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 2000 సంవత్సరాలు గడిచిపోతున్న క్రైస్తవ్యము భారతదేశంలో నిజ దేవుని యొక్క కరుణా కటాక్షాలు ఎందుకు పొందుకోలేకపోతుంటున్నారు? ఎందుకు భారతదేశ ప్రజలు రక్షణ పొంది పరలోక వారసులుగా మారలేకపోతుంటున్నారు? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసయ్య రక్షించి సొంత కుమార్తెగా చేసుకున్నప్పుడు వివాహం కాని పల్లెటూరు అమ్మాయిలు ఈరోజు ఎందుకు దేవదాసులుగా ఇంకనూ మారుతుంటున్నారు, చిన్నపిల్లలతో సహా? ఇదంతా దౌర్భాగ్యమైన విషయం కాదా? చింతించదగ్గ విషయం కాదా? బాధపడవలసిన విషయం కాదా? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము, అంటే దాదాపుగా క్రీస్తు శకము 100 లోపల సంవత్సరాలలో తోమా భారతదేశానికి వచ్చినప్పుడు ఇంకా ఎందుకు ఈ యొక్క భారతదేశము నిజ దేవుని దేశంగా మారలేకపోయింది? మాంగాలను పూజిస్తుంటున్నారు. చాలా బాధాకరమైన విషయము. ఇంకా న్యూస్ చూసినట్లయితే సొంత కూతుర్లని బలి ఇవ్వడము చాలా బాధాకరము, చాలా విచారకరము. వివాహం కావాల్సిన అద్భుతంగా మంచిగా ఉంటున్న ఆ యొక్క వ్యక్తులు, ఆస్తిపాస్తులు ఉంటున్న వ్యక్తులు తమ సొంత కూతుర్లను దేవతలకు బలి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రియమైన స్నేహితురాలా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎందుకు ఇంకా ఓటు వేసిన తర్వాత ఏ యొక్క ప్రభుత్వము
మరి అధికారంలోకి వస్తుందనేసి బిక్కుమంటున్నావు క్రైస్తవునిగా నీవు. మరి ఏ యొక్క వ్యక్తి మనల్ని ఏం చేస్తాడనేసి ఎందుకు బిక్కుమంటున్నావు? మరి బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు, మరి బజరంగ దళకు ఎందుకు ఇంకా భయపడవలసి వస్తున్నది? అదే ఎందుకు నీవు ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎందుకు ఎదగలేకపోతుంటున్నావు? మరి పౌరుషం కలిగిన దేవుని కుమార్తెగా, కుమారునిగా ఉంటూ నీ యొక్క పాత్ర ఏంటి? మరి భారతదేశ ప్రజాస్వామ్యంలో నీ యొక్క పాత్ర ఏంటి? ఎంతకాలం 2000 సంవత్సరాలైనా వాళ్ళు నలకొట్తంటే నలకొట్టించుకుంటా అంటావా? మరి పాస్టర్లు వాక్యము చెప్తా అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రండి అనేసి పిలుస్తూ ఉంటే మరి పాస్టర్లను కొట్టి చంపడము న్యాయమంటారా? శాంతి, ప్రేమ, మరి త్యాగాన్ని, మరి రక్తం గురించి ప్రకటిస్తూ ఉంటే మరి దైవ సేవకుల్ని సజీవ దహనం చేయడము చాలా బాధాకరంగా లేదంటావా? ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది? ఇంకా నీవు రక్షణ పొందిన తర్వాత నీవు, నీ కుటుంబము, నీ యొక్క ప్రార్థనా మందిరమా అనుకుంటూ ఉంటున్నావు కాబట్టి ఇది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకంటూ ఒక బాధ్యత ఉంటున్నది, నీకంటూ ఒక పౌరుషం ఉంది, నీ దేవుని పట్ల నీకంటూ ఒక ఆసక్తి ఉంది. దేవుడు ఏమంటాడంటే, సిరియా పైన ఏలియాను అజాహేలును పట్టాభిషేకం చేయమని ఎందుకంటాడు? ఇర్మియాకు జనములపైన, రాజ్యములపైన మరి కట్టుటకు, నాటుటకు, పెళ్లగించుటకు, నాశనము చేయుటకు అధికారం ఎందుకు ఇచ్చాడు దేవుడు? అలా అయితే దేవుడు మరి చెప్పిన వాక్యాన్ని సరిగా మరి నమ్మకపోవడం వల్ల, లేకుంటే దాన్ని ఆచరించకపోవడం వల్లనే ఈరోజు నిన్ను, నీ యొక్క హక్కుని కూల్చేస్తుంటున్నారు, నీ యొక్క హక్కుని నాశనం చేస్తుంటున్నారు. అదే ఈ విధంగానే ముస్లింలను మరి కొట్టమని చెప్తాము. ముస్లింలు కూడా దావా ప్రకటిస్తారు కదా, అబద్ధాలని ప్రకటిస్తారు కదా, మరి యేసుక్రీస్తు మరి ప్రవక్తని ప్రకటిస్తారు కదా, మరి ఇంజిల్, జబ్రాత్, తౌరా ఇలాంటి వాటిని చెప్పకోకుండా ఓన్లీ ఖురాన్ అనేసి ప్రకటిస్తారు కదా. మరి వాళ్ళ యొక్క వ్యక్తులను కొట్టమని చూస్తాము. ఎందుకంటే వాళ్ళ వ్యక్తులలో ఎంపీలు ఉంటున్నారు, ఎమ్మెల్యేలు ఉంటున్నారు, ఆ తర్వాత మరి ముఖ్యమంత్రులు ఉంటున్నారు. కాబట్టి నీవెందుకు నిజ దేవుని కలిగి మరి గూట్లో గువ్వలాగా, లేకుంటే ఇంట్లో ఒక చాటున ఆదివారం సంఘానికి పోయి వచ్చి ఆ మరి వర్షిప్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా, వాక్య ఉపదేశం ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనేసి అయిపోయిన తర్వాత 1 కేజీ చికెన్, 1 కేజీ మటన్ తెచ్చుకొని మరి ఇంట్లో మరి వైఫ్ గారితో వండించుకొని పిల్లలతో సంతోషంగా ఉండటానికే దేవుడు నిన్ను పిలిచింది. ఇప్పుడు నీవు గమనించాల్సిన విషయం ఏంటంటే, శ్రమ రాకముందు మొర్దెకై చెప్తాడు ఎస్తేరుతో, మరి ఈరోజు నీవు మౌనంగా ఉంటే సహాయము మాకు పైనుండి వస్తుంది. ఈరోజు నువ్వు మౌనంగా ఉంటే, మరి ఈరోజు నువ్వు ప్రార్థన చేయకోకుండా మౌనంగా ఉంటే, ఈరోజు చాలామంది పెద్ద దైవ సేవకుల పైన పడుతూ ఉంటారు. వాళ్ళెందుకు గలం విప్పరు, వాళ్ళెందుకు మాట్లాడరు అనేసి. ఫస్ట్ నువ్వెందుకు ప్రార్థన చేయవు? నీ సంఘంలో మరి ఒక గొప్ప వ్యక్తి ఒక సమాజాన్ని సత్క్రియల రూపంలో, లేకుంటే దేవుడిచ్చిన ప్రేమ అనురాగాలతో ఒకరినొకరు సేవించండి అనే నినాదంతో, లేకుంటే అనే వాక్యంతో నీవెందుకు నీ యొక్క సంఘస్థులో ఒక ఎంపీను, ఒక ఎమ్మెల్యేను కావాలని భావించవు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి అనే వాక్య ఆధారంగా ఎందుకు ఒక వ్యక్తి ఎంపీగానో ఎమ్మెల్యేగానో కాకూడదు? ఈరోజు నీకు దేవుడు ప్రజాస్వామ్యాన్ని ఇచ్చి మరి ఇంత అవకాశాన్ని ఇచ్చినా నువ్వు నిలదొక్కోలేకపోతే ఎవరి తప్పు ఇది? పాము వలె మరి వివేకంగాను, పావును వలె నిష్కపటంగాను ఉండకపోతే ఎవరి తప్పు? మరి వాళ్ళు కొట్టినారు, వీళ్ళు కొట్టినారు, వీళ్ళు దూషిస్తుంటున్నారు, వీళ్ళు నలకొడుతుంటున్నారు అనేసి ఇలా ఎంతకాలం భయపడడం? ఆలోచన చేయండి. ఇలా ఎంతకాలం భయపడడం? నువ్వు భయపడుతూనే ఉంటే పిరికివానిగా మారిపోతావేమో. నువ్వు భయపడుతూనే ఉంటే మరి ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకోవేమో. నువ్వు భయపడుతూనే ఉంటే నీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు
నలగొట్టబడతారేమో, సహోదరులు నలగొట్టబడతారేమో. దయచేసి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అనే నినాదముతో నీవును మరి ఒక రాజకీయవేత్తగా లేకుంటే, నేను అంటున్నది అపోస్తలులను కాదు, ప్రవక్తలను కాదు, స్వార్థికులను కాదు, ఉపదేశకులను కాదు, కాపరులను కాదు. రాజకీయ మకుటంగా ఎవరికి వాగ్దానం ఉంటుందో, రాజకీయ మకుటంగా ఎవరిని దేవుడు లేపాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. మన క్రైస్తవ్యంలో అటువంటి రత్నాలు ఉంటున్నారు, వాళ్ళ గురించి ఆలోచన చేయండి. 2000 సంవత్సరాలు అయినా యేసు ప్రభు వస్తున్నా ఇంకా నువ్వు నలగొట్టబడుతుంటున్నావు, ఇంకా నీ యొక్క రోషాన్ని చూపకుంటున్నావు. దయచేసి నా యొక్క సందేశాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దండి, అపార్థం చేసుకోవద్దండి. రోషాన్ని చూపించడం అంటే ఇతరులపైన పడి కొట్టడం అని కాదు. నీ యొక్క ఆయుధాలను మరి మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, అవి దేవుని ఎదుట మహాదుర్గములను పడజాలేనంత శక్తి గలవి. ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాప ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు నువ్వెందుకు చేయవు? మరి రక్షణ పొందుతానే నీ యొక్క బాధ్యత అయిపోయింది అనుకుంటున్నావా? చాలా తప్పు సుమా. ఎందుకు? రక్షణ పొందుతానే బాధ్యత స్టార్ట్ అవుతుంది, రక్షణ పొందుతానే కర్తవ్యం స్టార్ట్ అవుతుంది అనేసి నువ్వు తెలుసుకో. ఈరోజు నువ్వు నిద్రపోతుంటున్నావు, ఈరోజు నీవు ఆశీర్వదించబడ్డావు, ఈరోజు నువ్వు ధనవంతుడిగా ఉంటున్నావు అని మౌనంగా కూర్చున్నట్లయితే నిజ క్రైస్తవులకు సహాయము పైనుండి ఖచ్చితంగా వస్తుంది. అది నువ్వు మర్చిపోకూడదు అనేసి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఎవరో ఎట్లా పోతుంటున్నారు, మరి ఎక్కడో ఏ ప్రాంతంలోనూ క్రైస్తవులను కొట్టారు, ఏ ప్రాంతంలోనూ అంటే వాళ్ళు నీ రక్తం కాదా? యేసు రక్తము ఒకటిగా లేదా? ఈరోజు నువ్వు ఎందుకు ప్రార్థన చేయవు? ఈరోజు ఎందుకు ఒక కార్పొరేటర్గా లేకుంటే ఒక సర్పంచ్గా ఒక క్రైస్తవుడు నిలదొక్కోలేకపోతుంటున్నాడు? ఎందుకు క్రైస్తవుల పైనే, క్రైస్తవ దైవ సేవకుల పైనే మరి ఐటీ దాడులు జరుగుతుంటున్నది? క్రైస్తవులు ఏ నేరాలు చేశారు, ఎన్ని కేసులు వాళ్ళ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పైన ఉంటున్నది? ప్రేమైన బిడ్డ, దయచేసి నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకో. ఒకవేళ ఈ సందేశాన్ని నీవు సందేహంగా, నేను అడుగుతున్నాను సందేహంగా అనేసి నువ్వు అనుకుంటే నాకు సమాధానం చెప్పు. సందేశంగా తీసుకున్నట్లయితే దాని ప్రకారం నడుచుకో. నేను వాక్యము వెలుపల మాట్లాడడం లేదు, వాక్యము లోపలనే మాట్లాడుతుంటున్నాను. దైవ సేవకులు రాజకీయాలు రావాలనేసి నేను అనడం లేదు. దేవునికి ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుని ఉద్దేశమో లేకుంటే దాదాపు తోమా గారు వచ్చినప్పటి నుండి ఇంతవరకు మన భారతదేశంలో క్రైస్తవం ఎదగలేకపోతుంటున్న అనేక బిడ్డలు బలైపోతుంటున్నారు, అనేక బిడ్డలు మరి అవమానాలకు గురైపోతున్నారు, అనేక మంది ఆత్మహత్యలకు గురవుతుంటున్నారు. వాళ్ళకు స్వార్థ ప్రకటించాలని మనం వెళితే మతం పేరుతో మనల్ని నలగొడుతుంటున్నారు. మరి అనేక మంది బిడ్డలు మరి వివాహాలు కాలేదని, పెళ్ళిళ్ళు కాలేదని పల్లెల్లో దేవదాసులుగా మారిపోతుంటున్నారు. వాళ్ళ కోరికలు, వారి ఆనందాలను ఈ యొక్క పల్లె ప్రజలు నాశనం చేసి నల్లబొగ్గులు చేస్తుంటున్నారు. ఒక పండగ జరిగితే వ్యభిచారం జరుగుతుంది ఊరు అవతల. మరి నీ ప్రాంతం గురించి నువ్వు ప్రార్థన చేస్తుంటున్నావా? ఒక మంచి స్వార్థ జరుగుతా అంటే అక్కడ దైవ సేవకులు కొట్టబడుతుంటున్నారు. మరి వాళ్ళు రక్షణ కోసమే కదా ఆ స్వార్థ ప్రకటిస్తుంటున్నది. నరకంలో నుండి లేకుంటే అగ్నిలో నుండి కొంతమందిని లాగివేయినట్లుగే కదా వాళ్ళు స్వార్థ ప్రకటిస్తుంటున్నారు. ఇవంతా చూస్తూ నువ్వు నిద్రపోకూడదనేసి నా మనవి. వాక్యంలో గమనించినట్లయితే మరి అబ్రహాము అన్య రాజుల్ని జయించినట్లుగా గమనించగలం. అబీమెలెకు రాజు, ఆ తర్వాత ఐగుప్తు రాజు అబ్రహాంకు భయపడినట్టుగా ఉంటున్నది. మరి ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజుకు, ఒక అన్య రాజుకు ఇశ్రాయేలు స్త్రీ ఎలాగా రాణిగా మారింది? అర్థం చేసుకోండి. కొన్ని సందర్భాలు క్లిష్టమైన పరిస్థితులు వస్తే దేవుడు దేనన్నా చేయడానికి సమర్థుడు. ఈరోజు భారతదేశంలో మరి విపరీతమైన దుష్ట కార్యక్రమాలు జరుగుతుంటున్నాయి. మరి దాన్ని ఆపడానికి నీకు బాధ్యత ఉంటున్నది. దాన్ని నువ్వు వినియోగించుకోవడం లేదు. కానీ వాళ్ళు కొట్టారు, వీళ్ళు కొట్టారు. మరి భగవద్గీత ప్రభుత్వం కావాలా, లేకుంటే బైబిల్ ప్రభుత్వం కావాలా, మరి భగవద్గీత దేవుడు కావాలా, బైబిల్ దేవుడు కావాలా అంటున్నా మరి 5వ తరగతి 10వ తరగతి చదివిన కార్పొరేట్లో లేకుంటే మరి ఎమ్మెల్యేలకు నువ్వు భయపడుతుంటున్నావు, మరి బీజేపీ వాళ్ళకు నువ్వు భయపడుతుంటున్నావు. ప్రేమైన దేవుని బిడ్డ, నీకంటూ ఒక అధికారం ఉంది. నీవు నీ యొక్క సువార్త ద్వారా అనేక మంది
చెడ్డవారిని మంచివారిగా దేవుని చేత మార్చావని జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ యొక్క సువార్త ద్వారా, నీ ప్రార్థన ద్వారా అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్న వాళ్ళను నీ ప్రార్థన ద్వారా బతికించవని జ్ఞాపకం చేసుకో. మరి నీ యొక్క ప్రార్థన ద్వారా, నీ యొక్క సువార్త ద్వారా దెయ్యాలు పట్టి మానసిక వ్యధలతో బాధపడుతుంటున్న వారిని దేవుని సహాయాన్ని అర్జించి వాళ్ళని దేవుడు బాగు చేసేటట్టుగా చేసావని జ్ఞాపకం చేసుకో. అనేక మంది పేదవాళ్ళను నీవు స్వార్థ చెప్పడం వల్ల దేవుడు మార్చాడనేసి జ్ఞాపకం చేసుకో. అనేక మంది మరి చెడ్డవాళ్ళుగా ఉంటుండగా నీ స్వార్థం మార్చిందని జ్ఞాపకం చేసుకో. మరి కష్టాలలో వేదనలో ఉంటున్న వాళ్ళను నీవు స్వార్థ చెప్పడం ద్వారా ఓదార్పు, మార్పు వచ్చిందని ఇప్పుడు నువ్వెందుకు జ్ఞాపకం చేసుకో. అందుకే నేను అంటుంటున్నాను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఒక పదంలో లేకుంటే అనే వాక్యము ద్వారా నీవెందుకు విజృంభించలేకపోతుంటున్నావు? నీవెందుకు సత్క్రియలను రూపంలో ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, మరి ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, భారతదేశంలో ప్రతి మండలంలో సర్పంచ్ లాగా నువ్వెందుకు పోటీ చేయలేకపోతున్నావు? జ్ఞాపకం చేసుకో. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు వినియోగించుకోకపోతే అది వేరే వాళ్ళకు ఖచ్చితంగా వెళ్తుంది. క్రైస్తవ్యము ఖచ్చితంగా విజయము సాధిస్తుంది. అది నిజ దేవుని యొక్క మరి వ్యవస్థ కాబట్టి దాన్ని ఎవరు ఆపలేరు, ఆపడానికి దమ్ము కూడా లేదు. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. మహాదేవ, మహోన్నతుడ, పరిశుద్ధుడైన దేవ, నీ పాదాలకు స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సందేశాన్ని, ఈ సందేహాన్ని మీరు మీ ప్రజల్లోనికి తీసుకువెళ్తుంటున్నందుకు స్తోత్రం. నా ద్వారా ఈ మాటలు ఎవరెవరు వింటున్నారో వాళ్ళల్లో మీరు ప్రేరేపణ కలిగించండి, సహాయము దయచేయండి. మీకే స్తుతులు, స్తోత్రం నాయన. ప్రతిసారి భయము, ఏ ప్రభుత్వం వస్తుందంటే భయము, ఎక్కడికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలంటే భయము, ఇక్కడ కేసులు పెట్టిన భయము, బజరంగ దళ్ వస్తుందో, ఆర్ఎస్ఎస్ వస్తుందో, మరి విశ్వ హిందూ పరిషత్ వచ్చి కొడతారు, మరి బీజేపీ వాళ్ళు వచ్చి కొడతారు అనే భయము నాయన. ఈ భయానికంత కారణము ప్రజాస్వామ్యాన్ని వినియోగించుకోకపోవడమే, పాము వలె వివేకంగా ఉండకపోవడమే అనేసి నేను అనుకుంటున్నాను. మీకే స్తుతులు, స్తోత్రం, వందనాలు చెల్లిస్తూ నిజంగా ఇది నాయనా మీరు మాట్లాడినట్లయితే ప్రజల్ని నడిపించండి. మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు పేరుతో అడుగుతుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డ, మరొక సందేశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.